సరస్వతీదేవి ఇచ్చిన జ్ఞానంతో బ్రహ్మ ఈ విశ్వంలో అన్నింటినీ సృష్టించాడని మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విశ్వం ఏర్పడిన ప్రారంభంలో చాలా గందరగోళంగా ఉండేది. ప్రతిదీ ఆకారం లేకుండా ద్రవస్థితిలో ఉండేది. ఈ విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ అస్తవ్యస్తతను నేను ఎలా క్రమబద్ధీకరించాలి అని అనుకున్నాడు. ఒక చేతిలో పవిత్ర గ్రంథాలు, మరొక చేతిలో వీణతో తెల్లని దుస్తులు ధరించిన సరస్వతీదేవి బ్రహ్మ నోటి నుండి హంసపై స్వారీ చేస్తూ సరస్వతీదేవిగా ఆవిర్భవించింది. అప్పుడు సరస్వతీదేవి ఇలా అంది: ఒకప్పుడు సమస్యలు కనిపించిన చోట జ్ఞానం మనిషికి అవకాశాలను కనుగొనడంలో సహాయపడుతుంది అని. సరస్వతీదేవి ఇచ్చిన జ్ఞానంతో ఈ విశ్వంలోని మంత్రాల యొక్క శ్రావ్యతను కనుగొన్నాడు. అస్తవ్యస్తంగా ఉన్న విశ్వాన్ని క్రమంగా ఉనికి క్రమాన్ని, సామర్థ్యాన్ని తీసుకురావడంలో విజయాన్ని సాధించాడు. మంత్రాల శబ్దం విశ్వాన్ని ప్రాణశక్తితో నింపింది. విశ్వం ఆకారం మరియు నిర్మాణాన్ని పొందడం ప్రారంభించింది. ఆకాశం నక్షత్రాలతో నిండిపోయింది. సముద్రాలు ఏర్పడ్డాయి. భూమి భౌతికంగా ఏర్పడింది. దేవతలు స్వర్గానికి ప్రభువులయ్యారు. రాక్షసులు పాతాళ లోకాన్ని పరిపాలించారు. మానవులు భూమిపై నడిచారు. సూర్యుడు ఉదయించి అస్తమించాడు. చంద్రుడు వృద్ధి చెంది క్షీణించాడు. అలలు ప్రవహించి తగ్గాయి. ఋతువులు మారాయి. విత్తనాలు మొలకెత్తాయి. మొక్కలు వికసించి వాడిపోయాయి. జంతువులు వలసపోయాయి మరియు పునరావృత్తి చేయబడ్డాయి. ఆ విధంగా బ్రహ్మ సరస్వతిని తన జ్ఞానంగా చేసుకుని ఈ ప్రపంచ సృష్టికర్త అయ్యాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని మాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. మీ కమెంట్స్ మాకు చాలా ప్రోత్సాహకరంగా అనిపిస్తాయి.